సీఎం అయ్యాక విజయ్ తొలి బహిరంగ సభ ఇది. సభలో విజయ్ ఏం మాట్లాడతారని ఆసక్తిగా ఉంది. రుణమాఫీ పూర్తిగా చేస్తామని ఎన్నికల్లో విజయ్ హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక రుణమాఫీపై షరతులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి రుణమాఫీకి డెల్టా ప్రాంత రైతులు ఇప్పటికే సీఎంకి విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ అంశంలో ప్రతిపక్షాల విమర్శలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తిరుచి ఈస్ట్ లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఒక క్లారిటీ రాబోతోంది. టీవీకే పోటీ చేస్తుందా లేక మిత్రపక్షాలకు సీట్ ఇస్తారా? తిరుచి సీట్ ని వీసీకే ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఇక రాష్ట్రమంతా మహిళలకు ఫ్రీ బస్, మహిళలకు 2500, 500కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలపై విజయ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికల హామీల్లో కేవలం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఒక్కటే ఇప్పటి వరకు అమలైంది. ఇక మిగతా హామీల సంగతి ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఇవాల్టి సభలో పథకాలపై విజయ్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తి రేపుతోంది.